మ్యూచువల్ ఫండ్స్ ఐఏ అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ అంటే పూలింగ్ ద మనీ ఫ్రమ్ ద ఇన్వెస్టర్ అండ్ మేనేజ్డ్ బై ఫండ్ మేనేజర్. అసలు మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1963లో యూటీఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చేసి ఇండియాలో 45 ఎంసీస్ ఉన్నాయి. ఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. స్కీమ్స్ వచ్చేసి 2500 స్కీమ్స్ ఉన్నాయి. అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు స్టార్ట్ చేసిందంటే రిటైల్ ఇన్వెస్టర్స్ లాస్ అవ్వకుండా ఉండడానికి సేఫెస్ట్ ఇన్కమ్ ప్లాన్ చేసింది ఒక రిటైల్ ఇన్వెస్టర్స్కి. అండ్ అసలు మ్యూచువల్ ఫండ్స్ ఎలా రన్ అవుతుందంటే ఫండ్ మేనేజరు స్టాక్స్ని బై చేస్తాడు, బై చేసి వచ్చిన ప్రాఫిట్స్ని మనకు డివిడెండ్స్ స్కీమ్స్ అయితే డివిడెండ్స్ ప్రొడ్యూస్ చేస్తాడు, గ్రోత్ ఫండ్స్ అయితే మనకు డైరెక్ట్ రిటర్న్స్ ప్రొడ్యూస్ చేస్తాడు. మనం ఒక 12-15% వరకు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈవెన్ మైనర్ కెన్ ఇన్వెస్ట్ అండ్ సీనియర్ సిటిజన్ ఆల్సో కెన్ ఇన్వెస్ట్. సో రిటర్న్స్ అనేది ఎవరికైనా సేమ్. దీంట్లో మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ప్లస్ ఎగ్జిట్ కూడా ఎప్పుడైనా అవ్వచ్చు. కానీ మనము 1 year లోపల ఎగ్జిట్ అయితే 1% ఎగ్జిట్ లోడ్ పడుతుంది మనకి. మనకు ట్యాక్సేషన్ ఎలా ఉందంటే 1 year లోపు మనము ఎగ్జిట్ అవుతే 20% ట్యాక్సేషన్ ఉంటుంది ప్రాఫిట్స్ పైన. సో ఆఫ్టర్ 1 year మనకు 12.5% మాత్రమే ట్యాక్స్ పడుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు 1.25 lakhs వరకు ట్యాక్సేషన్ ఉండదు ప్రాఫిట్స్ పైన. దాని తర్వాత మాత్రమే 12.5% మాత్రం మనకు ట్యాక్సేషన్ ఉంటుంది. ఈవెన్ మనం 100 రూపీస్ నుంచి కూడా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో డిఫరెంట్ వేస్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్ఐపి అంటే ఫస్ట్ వచ్చేసి ఎస్ఐపి అనేది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో దీంట్లో మనం మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ వచ్చేసి లంసంలో మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి రిటర్న్స్ అనేది లంసంలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం చెక్ చేసుకోవాలి, మార్కెట్ ఎలా ఉందనేది కొంచెం చెక్ చేసుకొని మనము ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్. లంసమ్ అనేది ఎప్పుడైనా ఎన్ని టైమ్స్ అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎస్డబ్ల్యూపి ఏంటంటే రిటర్న్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ అన్నట్టు. మనం ఇన్వెస్ట్ చేస్తాము, అట్ ద సేమ్ టైం మంత్లీ రిటర్న్స్ కూడా మనం తీసుకోవచ్చు దీంట్లో. ఓకే, హెల్తీ రిటర్న్స్ ఏంటంటే 6% పెట్టుకుంటే బెటర్. సో దీనివల్ల మనకు అట్లీస్ట్ ఒక 10 years మనం వెయిట్ చేసినా కానీ మనం మినిమం మన రిటర్న్స్ వచ్చేసి డబుల్ అవుతాయి, అట్ ద సేమ్ టైం క్యాపిటల్ కూడా డబుల్ అవుతుంది. సో మనం మ్యూచువల్ ఫండ్స్లో హిస్టారికల్ రిటర్న్స్ వచ్చేసి ఇండియాలో 30-40 years మనం గమనించినట్టయితే సెన్సెక్స్ వచ్చేసి మనకి 16.5% మనకు రిటర్న్స్ జనరేట్ చేసింది. సో దీనికంటే సేఫెస్ట్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ అనేది ఇండియాలో లేదు. ఎందుకంటే ప్యూర్ వైట్ మనీ మనం ఇన్వెస్ట్ చేస్తాము, ఇందులో ఎవ్రీథింగ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ కాబట్టి సేఫెస్ట్ ఇన్కమ్ అండ్ హెల్దీయెస్ట్ ఇన్కమ్ అండి. థ్యాంక్ యూ.